ముఖ్యమంత్రి గారికి ఏ అలవాటు ఉందో యథా రాజా తదా ప్రజ. సీఎం గారు చేస్తున్న పనులే నేను చేస్తానే మాట. ఒక పట్టా భూములు వాటిని ల్యాండ్ ఎక్సెస్ ఉండడం వల్ల గతంలో సీలింగ్ భూముల కింద గుర్తించడం జరిగింది. ఇట్లాంటి భూముల్ని ఈ రోజు ఒకరు వ్యక్తి మించి ఒకరు వ్యక్తి మించి ఒకరికి మారుస్తూ వస్తే రేపు ఎమ్మెల్యే గారు అంటే అనొచ్చు 2006లో వాళ్ళకి పట్టాలు ఇస్తే నాకేం సంబంధం, 2008లో వాళ్ళు అమ్ముకుంటే నాకేం సంబంధం అంటే అనొచ్చు. మరి 2024లో మీరు 2023 నవంబర్లో ఎమ్మెల్యే అయితే 2024 నవంబర్లో మీ పిఏ గారి పేరు మీదకి డాక్యుమెంట్ ఎట్లా వచ్చింది, మీ డ్రైవర్ పేరు మీదకి డాక్యుమెంట్ ఎట్లా వచ్చింది, గిరిజనుల భూములు మీ వాళ్ళ పేరు మీదకి ఎట్లా వచ్చినాయి, మళ్ళీ ఈ డ్రైవర్ గారు ఈ పిఏ గారు అమ్మిన భూములు ఎవరికి పోయినాయి, స్వయానా మీ చుట్టానికే పోయినాయి, బయటికి పోలే. బాజాప్తా మీ చుట్టానికే ఈ పట్టాలు అనేవి జరిగినాయి, సేల్ డీడ్ అనేది జరిగింది. వారు కూడా ఇంకా గొప్పగా నాలా పర్మిషన్ కూడా తీసుకున్నారు. రీసెంట్ గా వారు కూడా నాలా పర్మిషన్ తీసుకున్నారు. సో ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్న ఆలేరు ఎమ్మెల్యే గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి, మీ చిత్తశుద్ధి ఏమన్నా ఉంటే మీరు నిరూపించుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా.